భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. 17వ తారీఖు నుంచి అధిక మాసం ప్రారంభమవుతూ ఉంది. ఏమిటి అధిక మాసం? మనకి చైత్రం నుంచి ఫాల్గుణం దాకా 12 మాసాలు ఉన్నాయి. ఈ 12 మాసాల పేర్లల్లోనూ అధిక మాసం అన్న పేరు లేదే. అధిక మాసం అని దేన్ని అంటారు, ఎందుకంటారు? ఇలాంటి ప్రశ్నలు ప్రశ్నించే మనస్తత్వం, తద్వారా తెలుసుకుందామనేటటువంటి కుతూహలం కలిగినటువంటి పిల్లలకి కలగడం సహజం. ఆ విధంగా సందేహం కలిగినప్పుడు దానిని తీర్చటం పెద్దలుగా మన ధర్మం. లేకపోతే సంప్రదాయం పట్ల, మనం పాటించేటటువంటి ఆచార వ్యవహారాల పట్ల ఒక అపోహలు పెంపొంది దురభిప్రాయాలు కలిగేటటువంటి అవకాశం ఉంది. కనుక అధిక మాసం అంటే ఏమిటి అని అర్థం చేసుకుందాం. అధికము అంటే ఎక్కువ, అంతే కదా. ప్రతి సంవత్సరం మనకి 12 నెలలు ఉంటాయి. ఒక సంవత్సరంలో 12 కాక 13 నెలలు ఉంటాయి. అంటే 12 కన్నా ఎక్కువ ఉన్నాయి అని అర్థం. ఎందుకు 13 నెలలు ఉన్నాయి అంటే, కాలగణనంలో 9 రకాలైనటువంటి పద్ధతులున్నా వాటిల్లో మనం ప్రధానంగా పాటించేటటువంటివి సౌరమానం, చాంద్రమానం. సౌరమానం అంటే సూర్యుని యొక్క కదలికలను అనుసరించి కాలాన్ని లెక్కపెట్టడం. ఉదాహరణకి సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా ఒక రోజు, అంతే కదండి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పగలు, సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా రాత్రి. ఈ రెండు కలిపితే ఒక రోజు దరిదాపుల్లో కొన్ని సెకనుల తేడాతో 24 గంటలు ఉంటుంది. ఇలాంటివి 365 రోజులు ఒక సంవత్సరం. 365 రోజులు అంటే పూర్తిగా కాదు, కానీ 1/3. 365 రోజులు 1/3 రోజులు గనక అయినట్టయితే ఒక సంవత్సరం అవుతుంది. మరి 1/3 అలా పెరిగితే ఏమవుతోంది? మళ్ళీ 4 ఏళ్లకు ఒకసారి ఒక రోజు కలుపుకుని లీపు సంవత్సరము అని మళ్ళీ కాలాన్ని 1వ రోజు నుంచి లెక్క పెట్టడం మొదలు పెడుతున్నాం. ఈ సంవత్సరం ఎలా పరిగణిస్తున్నారు ఈ లెక్క అంటే, సూర్యుడు ఒక చోట నుండి బయలుదేరిన తర్వాత మళ్ళీ అలా తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు భూమి మీద ఏ విధంగా ప్రభావం కనపడుతుందో, అంటే భూమి నుంచి చూసినట్టయితే ఎక్కడి నుంచి సూర్యుడు కనపడుతూ ఉన్నాడో మళ్ళీ అక్కడ కనపడేదాకా ఒక చక్రం గనక అయినట్టయితే ఒక సంవత్సరం సౌరమానాన్ని అనుసరించి. ఇది ఒకటి. రెండవది చాంద్రమానం. చాంద్రమానం అంటే చంద్రుడిని అనుసరించి లెక్క కట్టడం. చంద్రుడు కూడా తిరుగుతూనే ఉంటాడు. 2 రకాలు చంద్రుడు తిరిగేది. ఒకటి భూమి చుట్టూతా తిరుగుతూ ఉంటాడు. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది గనక సూర్యుడు చుట్టూ కూడా చంద్రుడు తిరుగుతున్నట్టే. అంటే ఇలా భూమి ఉంది, ఇలా సూర్యుడు చుట్టూతా తిరుగుతూ ఉంది కనుక భూమి చుట్టూ తిరుగుతూ ఉన్న చంద్రుడు కూడా భూమితో పాటు సూర్యుడు చుట్టూతా తిరుగుతూ ఉంటాడు. మరి దీన్ని ఎందుకు పాటిస్తాం మనం, చాంద్రమానాన్ని? భారతీయులు, ముఖ్యంగా వింధ్యకి దిగువన ఉన్నటువంటి వారు, అందులోనూ తెలుగు వాళ్ళు, మహారాష్ట్రులు, కన్నడిగులు, ఈ 3 ప్రాంతాల వారు చాంద్రమానాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటారు. మనం ఉదయం సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా చాంద్రమానేనా అని చెప్పి నెల, ఆ తర్వాత పక్షం, ఆ తర్వాత తిథి, ఇవి చెప్పుకుంటాం. ఎందుకు చాంద్రమానాన్ని మనం లెక్కలోకి తీసుకుంటామంటే, ప్రకృతి మొత్తం కూడా చంద్రుణ్ణి అనుసరించి మార్పులు చెందుతూ ఉంటుంది. మిగిలిన వాటి మాట ఎట్లా ఉన్నా జంతువుల్లో, ముఖ్యంగా ఆడ జంతువుల్లో ఆ నెల అనేది లెక్క చంద్రుణ్ణి అనుసరించే ఉంటుంది. గమనించండి, ఆరోగ్యకరమైనటువంటి స్త్రీలకి నెలసరి సరిగ్గా 28 రోజులకు వస్తుంది. నెల ప్రకారం 30 రోజుల లెక్క ప్రకారం రాదండి.
28 రోజులు లెక్క. ఎందుకు అంటే చంద్రుణ్ణి అనుసరించి ఈ శరీరంలో ఉండేటటువంటి పునరుత్పత్తి అవయవాల ప్రమేయం ఉంటుంది. వాటి యొక్క పనితీరు చంద్రుడి మీద ఆధారపడి ఉంటుంది. ఇందువల్ల మనం చాంద్రమానాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాం. అంతేకాదు పగటిపూట సమయం ఎంత అయింది అని గుర్తించటానికి సూర్యుడు మనకి సహాయం చేస్తాడు. సూర్యుడిలా మరి తూర్పు పడమర కూడా తెలియని ప్రదేశంలో ఎప్పుడో హఠాత్తుగా ఆగిపోయి మనం ఉన్నట్టయితే ఇది ఉదయమా సాయంత్రమా అంటే సూర్యుడిలా పైకెక్కుతూ ఉంటే ఉదయమని, ఇట్నుంచి ఇలా దిగుతూ ఉంటే సాయంత్రం అని గుర్తుపడతాం. కానీ సంవత్సరంలో ఎప్పుడు అంటే గుర్తుపట్టలేం కదా. అది గుర్తుపట్టడానికి చంద్రుడు ప్రమాణం అవుతాడు. రాత్రిపూట ఆకాశంలో గనక చూసినట్టయితే చంద్రుడి యొక్క ఆకృతిని బట్టి అది కృష్ణపక్షమా శుక్లపక్షమా తిథి ఏమిటి అని గుర్తుపడతాం. అంతేకాకుండా ఏ నక్షత్రానికి సమీపంగా చంద్రుడున్నాడో దాన్ని బట్టి మాసం కూడా గుర్తుపట్టచ్చు. ఈ విధంగా సూర్యమానాన్ని చాంద్రమానాన్ని రెండింటినీ భారతీయులు పరిగణనలోకి తీసుకుంటారు, లెక్క పెట్టుకుంటారు, నిత్య వ్యవహారంలో ఉపయోగించుకుంటారు. జ్యేష్ఠమాసం రాగానే ఏమని చెప్పుకుంటామండి? గ్రీష్మ ఋతౌ జ్యేష్ఠమాసే శుక్లపక్షే పాడ్యమ్యాం తిథౌ అంటూ మొదలు పెట్టుకుంటాం. మరి అట్లాంటిది సౌరమానాన్ని ఎక్కడ లెక్క పెట్టుకుంటున్నాం అంటే సంక్రాంతి సౌరమానాన్ని అనుసరించే చేసుకుంటున్నాం. అది ఉత్తరాయణ పుణ్యకాలం. అలాగే దక్షిణాయన పుణ్యకాలాన్ని సౌరమానాన్ని అనుసరించి చేసుకుంటున్నాం. విషువుల్ని దాని ప్రకారమే చేసుకుంటున్నాం. ఒకప్పుడు రథసప్తమి కూడా దరిదాపుల్లో మకర సంక్రమణ సమీపంలో ఉండేది, దాంతో కలిపి చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా సౌరమానాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటాం, చాంద్రమానాన్ని నిత్యకృత్యానికి వాడుకుంటాం. ఈ విధంగా ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే చాంద్రమానాన్ని అనుసరించి 28 రోజులకు ఒక నెల అయ్యేటప్పటికీ ఒక సంవత్సరం 365 రోజులు అవ్వదు. చాంద్రమానాన్ని అనుసరించి చేసుకున్నట్టయితే నెలకి 2 రోజులు చొప్పున 1.5 రోజు చొప్పున తేడా వచ్చేటప్పటికీ సుమారుగా 11 రోజుల చిల్లర ఎంతో తేడా వస్తుంది సౌరమానానికి సూర్యమానానికి. మరి ఇలాంటప్పుడు దీన్ని ఎలా కలిపి చెప్పుకుంటాం అంటే 2 సంవత్సరాలు దాటాక అంటే 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసంతో దీన్ని సమన్వయం చేసుకుంటాం. దీని అవసరం ఏమిటి? దాని ప్రకారమే చేసుకోవచ్చు కదా. మరి కొన్ని సంప్రదాయాలను అనుసరించి వాళ్ళ ఉగాది 28 రోజులకే మాసం పూర్తయితే వాళ్ళ ఉగాది ఎప్పుడూ దరిదాపుల్లో ఒక్కసారిగా రాదు, ప్రకృతితో సంబంధించి ఉండదు. ఈ తేడా మనం గమనించవచ్చు. మనకి దాంతో సంబంధం ఉంది. ఎందుకంటే ప్రకృతితో సంబంధం ఇటు కొన్నింటికి ప్రకృతి చంద్రుణ్ణి అనుసరించి స్పందిస్తే కొన్ని విషయాలకి సూర్యుడిని అనుసరించి ప్రకృతిలో మార్పులు వస్తాయి. ఉదాహరణకి వసంత ఋతువు, అలాగే గ్రీష్మ ఋతువు, ఇవన్నీ సూర్యుడిని అనుసరించి వచ్చేటటువంటివి. ఈ రెండింటి యొక్క సమన్వయం చేసుకోవడం కోసం ఒక్కసారి 3 ఏళ్లకు ఒకసారి అధిక మాసం అని చెప్తాం. దీన్ని అధిక మాసం అని ఎందుకన్నారు? 12 కాక 13 నెలలు వచ్చాయి గనక అధికమనే ఉద్దేశంతో అన్నారా? దీనికి అధిక మాసం అనే దాంతో దీనికి ఒక కారణం కూడా చెప్తారులేండి. ఇది ప్రయోజనాన్ని ఆశించి చెప్పేది. అధికం అంటే ఎక్కువ, ఇప్పుడు ఏం చేసినా ఎక్కువ ఫలితం ఉంటుంది అన్న అర్థంలో దీన్ని అధిక మాసం అన్నారని చమత్కారంగా చెప్తారు. కానీ 12 కాకుండా 13 ఉన్నాయి అన్న అర్థంలోనే దీన్ని అధిక మాసం అన్నాం. కానీ లెక్కల ప్రకారం అధిక మాసం అన్నా దీనికి కూడా ఒక పేరుంది. ఏమిటి ఆ పేరు అంటే చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ ఇలా ఉన్నటువంటి పేర్లతో ఈ 12 పేర్లు అయిపోయాయి కదా. దీనికి ఏం పేరు పెడదాం? పూర్ణిమ నాడు ఏ నక్షత్రం దగ్గర చంద్రుడు ఉంటే ఆ నక్షత్ర సంబంధమైన పేరు పెడతారు కదా. దీనికి ఏం పేరు పెట్టాలి? ఈ సంవత్సరం జ్యేష్ఠ నక్షత్రం అనుకోండి. మరి జ్యేష్ఠ నక్షత్రం 2 సార్లు చంద్రుడి దగ్గరగా ఉంటే 2 సార్లు ఎలా పేరు పెడతాం? అందుకని అధిక జ్యేష్ఠ అని పెట్టారు. కానీ ఇది మనం వ్యవహారానికి ఇలా వాడుకున్నా దీనికి ఉన్నటువంటి అసలు పేరు పురుషోత్తమ మాసం. పురుషోత్తమ మాసం అనే పేరు ఎందుకు పెట్టారు అంటే మనకి ఈ ఋతువులన్నీ మారుతూ
సూర్యుడిని అనుసరించి మనం ఇన్ని రకాల చేసేటప్పుడు సూర్యమండలంలో ఉన్న ఎవరిని ధ్యానం చేస్తుంటాం? ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపుర్ధృత శంఖచక్ర అని చెప్పి ప్రతిరోజు సూర్యుణ్ణి ఆరాధిస్తూ సంధ్యోపాసన చేసేవాళ్ళు చెప్పేటటువంటి ధ్యాన శ్లోకం. నారాయణుడు సూర్యమండల మధ్యన ఉన్నటువంటి వాడు నారాయణుడు. మనకు కనపడేటటువంటి బింబం సూర్యబింబం, సూర్యమండల బింబం. దాన్ని కదుపుతూ దానికి శక్తినిచ్చేటటువంటి వాడు నారాయణుడు. అందులో ఉన్నటువంటి నారాయణుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క లక్షణాన్ని కలిగి ఉంటాడు గనక ఆ విష్ణువుకున్నటువంటి 12 నామాలు ఆ నెలలో ఉండే సూర్యుడికి వర్తిస్తూ ఉంటాయి. అందులో ఒకటి విష్ణువు, మిత్రుడు, ధాత, ఇలాంటి పేర్లన్నీ ఉన్నాయి ఆయనకి. 12 నెలలకి 12 పేర్లు ఉన్నాయి. మరి ఈ నెలలో ఏం పేరు పెడదామో అని అనుకున్నప్పుడు ఈ 12 నెలలకి మూలమైనటువంటి వాడైన పురుషోత్తముడు ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు పెడదామన్నారు. పురుషోత్తముడు అంటే ఎవరు? సర్వజీవులలోనూ ఉత్తమ పురుషగా ఉండి నేను అని అందరి చేత పిలువబడుతూ ఉండేటటువంటి వాడు పురుషోత్తముడు. ఎవరైనా సరే నేను అంటారు కదండి. లోకంలో ఎంతమంది జీవులు ఉన్నారో భాషలు మారితే మారచ్చు, కానీ ప్రతి వాళ్ళు నేను, ఐ, మీ, మై ఇలాంటి ఏ పేరు చెప్పినా నేను అని అర్థమే చెప్తాం. సర్వజీవులలోనూ నేను అన్న పేరుతో ఏ భగవంతుడున్నాడో ఆయనని ఉత్తమ పురుష ఏకవచనంగా సర్వజీవులలో ఉంటాడు గనక ఆయన్ని పురుషోత్తముడు అన్నారు. అటువంటి పురుషోత్తముడే 12 నెలలలో 12 పేర్లతో సూర్యమండల మధ్యవర్తిగా ఉంటాడు. ఈ నెలలో ఆ 12 కాదు గనక సాక్షాత్తు పురుషోత్తముడే ఉన్నట్టు. ఈ నెలకి పురుషోత్తమ మాసం అని పేరు. దీనికి ఒక చక్కని చమత్కారమైన కథని కూడా కల్పన చేసి చెప్తారు. ఏమిటది అంటే దీన్ని మలమాసము అని కూడా అంటారు. మలమాసం అని ఎందుకంటారంటే అధిక మాసంలో ప్రత్యేకమైనటువంటి విధులు ఉండవు. ప్రత్యేక విధులంటే మనం నిత్య క్రియలు చేసుకుంటామే తప్ప ప్రత్యేకంగా గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, ఇల్లు శంకుస్థాపనలు చేయడాలు ఇలాంటి ప్రత్యేకంగా ముహూర్తాలు పెట్టుకుని చేసుకునే పనులేవి ఉండవు అధిక మాసంలో. అలా ఉండవు గనక ఇదేం లాభం లేదండి దీనివల్ల, ఇదంతా పీడమాసం, దీనివల్ల చెడే తప్ప మంచి లేదు, అందువల్ల మలమాసం అని కొంతమంది వ్యవహరిస్తూ ఉంటే ఈ అధిక మాసానికి పాపం ఉక్రోషం వచ్చిందిట. ఉక్రోషం అంటే ఎవరికీ సమాధానం చెప్పలేనటువంటి కోపం. ఎవరి మీద కోపం తీర్చుకోవాలో తెలియకుండా వచ్చే కోపం ఉక్రోషం. అలా వచ్చి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిందిట. అయ్యా నన్ను మలమాసం అంటున్నారు, ఏమిటి నేనంత చెడ్డదాన్నా, పనికిరాందాన్నా, మలినంగా ఉంటానా, ఎందుకు నన్ను ఇలా అంటారు, నాకు ఏమీ ఎటువంటి అర్హత లేదా, నాలో ఎటువంటి స్వచ్ఛత, శుభ్రత, పవిత్రత, పుణ్యాన్ని కలిగించే లక్షణం లేదా నా దగ్గర అని ప్రార్థించిందిట. ప్రార్థిస్తే ఆయన ఆలోచించాడు. ఎవరైనా సరే మనస్ఫూర్తిగా ఆర్ద్రంగా ప్రార్థిస్తే సమాధానం చెప్తాడండి భగవంతుడు. నాకు చేస్తావా చేయవా అంటే మాట్లాడాడు, కానీ చెయ్యవా, చెయ్యాలి కదా, నువ్వు తప్ప నాకు గతి లేదు కదా అని అడిగితే చేయకుండా ఉండలేడు. కనుక అన్నాడు, అటువంటి మాట ఎందుకంటావు, నీకు పరమ పవిత్రమైనటువంటి మాసం అనే పేరు నేను కలిగిస్తా. ఈ మాసంలో ఏ పనులు చేసినా పుణ్యకార్యాలు అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అనేటటువంటి ఒక వరాన్ని ఇస్తున్నా నీకు. నన్ను పూజిస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో ఈ అధిక మాసంలో ఏ కొంచెం పని చేసినా అంతటి ఫలితం ఉంటుంది గనక ఈ మాసానికి నా పవిత్రత ఇవ్వడంతో పాటు శక్తినివ్వడంతో పాటు నా పేరు కూడా ఇచ్చేస్తానన్నట్ట. అందువల్ల దీనికి పురుషోత్తమ మాసం అనేటటువంటి పేరు వచ్చింది అంటారు. అంతేకాకుండా మలమాసం అంటే కూడా తప్పేం లేదమ్మా, దానికి చక్కనైనటువంటి అర్థం ఉంది. ఈ నెలలో చేసేటటువంటి కార్యక్రమాల వల్ల మీలో ఉన్నటువంటి చెడంతా అలా వడగట్టినట్టుగా పోతుంది. మలినాన్ని పక్కకి పెంచేటటువంటి, పక్కకి తోసేటటువంటి
మాసం గనక దీనికి మలమాసం అన్న అర్థం, ఆ రకమైన అర్థం చెప్పుకోవాలని చెప్పాడట. అటువంటి మాసం ఈ పురుషోత్తమ మాసం. ఈ నెలలో ఏ పని చేసినా విష్ణుమూర్తిని సేవించినటువంటి ఫలితం లభ్యమవుతుంది. మనం కొంచెం ఆధ్యాత్మిక విషయంలో కూడా వ్యాపార ధోరణిలో ఉంటాం కదా. ఇంత పని చేసి ఇంత పుణ్యం కావాలని కోరుకుంటాం కదా. ఒక్క రూపాయి హుండీలో వేసి 1,00,00,000 రూపాయలు కావాలని లాటరీ టికెట్ కొనుక్కున్న మనస్తత్వంతో దేవుడికి దండం పెట్టుకుంటాం కదా. అటువంటప్పుడు ఈ మనస్తత్వం ఉన్నప్పుడు కొంచెం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది అనేటటువంటి మాసంలో తప్పనిసరిగా మంచి పనులు కొంచెం ఎక్కువ చేయాలి. ఈ నెలలో ఏం చెయ్యాలి అంటే, ఏ పనైనా మంచి పని చెయ్యాలి, దానాలు చెయ్యాలి, జపాలు చెయ్యాలి, పూజలు చెయ్యాలి, యజ్ఞాలు చెయ్యాలి. ఏ సత్కార్యమైనా చెయ్యొచ్చు. యజ్ఞాలన్నింటిలోకి ప్రధానమైనటువంటిదిగా చెప్పబడేటటువంటిది, కలియుగ మానవులని తరింపచేయడానికి సహకరించేటటువంటిది, కలియుగ మానవులకు తరణోపాయమైనటువంటిది జపయజ్ఞం. కనుక జపయజ్ఞం చేయమని చెప్పారు. ఇంకో సంగతి గుర్తుపెట్టుకోండి, ఏదైనా కొంచెం చేస్తే అధిక ఫలితం వస్తుందంటే ఇంత పుణ్యకార్యం చేస్తే ఇంత ఫలితం వచ్చింది. ఒక 100 రూపాయలు ఎవరికన్నా దానం చేస్తే ఏమో చెప్పలేదు, 1000, 1,00,000, 1,00,00,000 అనంతమో తెలియదు, అంత దానం చేసిన ఫలితం వస్తుంది అనేటటువంటి సందర్భంలో ఏదైనా ఒక చెడ్డ పని చేస్తే ఫలితం ఎలా ఉంటుంది? భూతద్దంలో చూస్తే ఆవగింజ ఇంత కనపడుతుందన్నప్పుడు, ఏదైనా సరే ఇంత ఉన్నది ఇంతగా ఫలితాన్ని ఇస్తుందన్నప్పుడు చెడ్డ పనులు చేయకుండా ఉండాలి అని చెప్పకుండా చెప్పినట్టే కదా. చిన్న చెడ్డ పని చేస్తే కూడా ఎక్కువ చెడ్డ పని చేసినటువంటి ఫలితం వస్తుంది కదా, అంత పాపం చుట్టుకుంటుంది కదా. అందువల్ల కొంచెం తెలివిగా పరిస్థితిని అర్థం చేసుకుని ప్రవర్తించటం మంచిది. ఇంకొకటి ఇందులో ప్రధానంగా చేయవలసినటువంటి విషయం ఏమిటంటే, జపయజ్ఞం బాగుంది, పూజలేమైనా నిత్య నైమిత్తికమైనటువంటి పూజలేమైనా, నిత్యం చేసే పూజలేమైనా తప్పనిసరిగా చేస్తూనే ఉండాలి, మానకూడదు. ప్రతిదాన్ని మానకూడదమ్మా, ఏ పని మానకూడదు. ఎందుకంటే అన్నం తినడం మానలేదు కదా, గాలి పీల్చటం మానలేదు కదా. మన నిత్యకృత్యాలు ఏమీ మాననప్పుడు నిత్య పూజలు ఎందుకు మానటం? మానం. అవన్నీ చేస్తూనే అధికంగా ఈ సమయాన్ని భగవద్ధ్యానానికి, జపానికి వినియోగించుకోవాలి. ఎందుకంటే ఎలాగో పెళ్ళిళ్ళు లేవు, గృహప్రవేశాలు లేవు, ముఖ్యంగా గృహానికి అంటే ఇంటికి శంకుస్థాపన చేయరు. ఈ సమయంలో శంకుస్థాపన చేసినటువంటి వారు మరణము మొదలైనటువంటి ఆపదలు పొందుతారు అని చెప్తారు. అందులో జ్యేష్ఠమాసానికి సంబంధించి, అధిక మాసం గురించి కూడా కాదు, ఇది అధిక జ్యేష్టం అంటే మరింత ఫలితం ఉంటుంది. కనుక జాగ్రత్తగా సత్కార్యాలు మాత్రమే చేస్తూ ముందుకు సాగాలని చెప్తారు. అందుకని ప్రధానంగా చేయాల్సింది, జపం చేస్తూ ఉంటే మనసు నిలబడదండి. నాలుక జపం చేస్తూ ఉంటుంది, మనసు ఎక్కడో ఆలోచన చేస్తుంది, సహజం. అది దోషమని చెప్పం. అది కానీ జపం చేస్తూ ఉన్నప్పుడు ఆ మాట మీద, దానికి ఉన్న అర్థం మీద మనసు నిలిచేటటువంటి ఏకాగ్రత ఉందంటే వాళ్ళు ధన్యులు. ఒకవేళ ఆ విధంగా లేదు అని అన్నప్పుడు కుదరదు, చాలామంది కుదరదు. కనుక ఏం చేయొచ్చు? భజన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఎందుకంటే శారీరక మానసికమైనటువంటి పాల్గొనడం ఉంటుంది అందులో. ఇది కాక ప్రధానంగా చెప్పింది ఏమిటంటే సద్గ్రంథ పఠన. సద్గ్రంథాలలో కూడా ప్రధానమైనటువంటిది భాగవత గ్రంథాన్ని తప్పనిసరిగా చదవాలి. ఈ నెలలో తప్పనిసరిగా చేయవలసింది భాగవత గ్రంథ పారాయణం. పారాయణ కన్నా కూడా ప్రధానం చెప్తారండి, విన్న వాళ్ళకి ఎక్కువ పుణ్యంట. వినడం చాలా కష్టం. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే, భాగవతం వినడానికి నేను చెప్తున్నాను మీరు వినండి అని చెప్పి వినడానికి వచ్చినటువంటి వారికి కొంత దక్షిణ ఇస్తారట. విన్నవాళ్ళకి, చెప్పిన వాళ్ళకి ఎంత దక్షిణ ఇస్తారో విన్నవాళ్ళకు కూడా అటువంటి దక్షిణ కనీసం 5గురన్నా వినాలట. 5గురన్నా వింటే అసలు వినేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళు కాక
అసలు ఎవరి గురించి మనం చెప్తున్నామో వాళ్ళు మనం చెప్తున్నారా లేదా, సరిగ్గా చెప్తున్నామా లేదా అని చూడడానికి వస్తారు. అటువంటి వాళ్ళు కూడా వచ్చి వింటూ ఉంటారు గనక వాళ్ళతో సమానంగా ఉంటారు ఈ విన్నవాళ్ళు. అందువల్ల వాళ్ళని కూడా గౌరవించాలి అని మనకి చెప్తూ ఉంటారు. కనుక అధిక మాసంలో చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే జపయజ్ఞం, ఆ తరువాత భాగవత పారాయణం. ఇంకా నియమాలు చెప్తారు. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చెయ్యకూడదు, కూడని పదార్థాలు తినకూడదు, కూడని పదార్థాలు తాగకూడదు. అంటే ఇవన్నీ కూడా ఆ విష్ణువుని సేవించుకోవడంలో భాగాలు. ధర్మబద్ధమైనటువంటి జీవితం గడపాలి. వీలైతే ఏకభుక్తం, అందరూ ఉండలేరు. ఏకభుక్తం అంటే ఒక్క పూట భోజనం చేయడం, అందరూ ఆ విధంగా ఉండలేరు కనుక వీలైతే అని చెప్తారు. రెండవ పూట షడ్రసోపేతమైన భోజనం కాకుండా తేలికైనటువంటి ఆహారం కానీ, ఫలాహారం కానీ, ఫలాహారం అంటే టిఫిన్ కాదండి, పళ్ళ ఆహారం, పాలు పళ్ళు మొదలైనటువంటివి కానీ సాత్వికమైన ఆహారం తీసుకోవడం, ఇవన్నీ పాటించవలసినటువంటి పద్ధతులు. నిజానికి ఈ నెలలో పెద్ద పెద్ద పనులేమీ ఉండవు. అంటే పెళ్ళిళ్ళు, గొడుగులు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇటువంటివి తెచ్చిపెట్టుకునవే ఉండవు కదా. అంచేత చాలా ఖాళీగా ఉంటుంది. ఈ సమయం అంతా భగవద్ధ్యానానికి వినియోగించుకోవాలి. ఏమేం చేయకూడదో మనం ఒకటి చెప్పాం కదా. ఇవి కాక నిత్య నైమిత్తిక క్రియలన్నీ తప్పనిసరిగా చేయాల్సిందే. ఏ ఒక్కటి కూడా మానటానికి వీలు లేదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అసలే జ్యేష్ఠమాసంలో పెద్దగా ముహూర్తాలు ఉండవు. ఈ సంవత్సరం మనకి జ్యేష్ఠమాసంలో అధిక మాసం రావడం జరిగింది కనుక జ్యేష్ఠమాసంలో చేసేవి ఏరువాక పున్నమి తప్ప ప్రధానమైనటువంటి పండుగ కూడా ఏమీ ఉండదు. ఏదో వటసావిత్రి వ్రతం అని ఒకటి చేస్తారు, రంభా వ్రతం అని ఒకటి చేస్తారు. ఈ రెండు మినహాయిస్తే పెద్దగా పండుగలు కానీ ఉపవాస దీక్షలు కానీ మొదలైనవేమీ ఉండవు. ఏరువాక పున్నమి కూడా ఈ అధిక జ్యేష్ఠంలో వచ్చిన దానికన్నా నిజ జ్యేష్ఠంలో వచ్చిన దానికి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. ఇక అధిక మాసాన్ని సంవత్సరంలో ఒక నెల అధికమన్నారు కదా. ఏ నెల అధికంగా చెప్పుకోవాలి? చైత్రమా, వైశాఖమా, లేకపోతే పాల్గొనమా? దేన్ని అధిక మాసంగా చెప్తారు అంటే చాంద్రమాన్ని అనుసరించి ఏ నెలలో అయితే రవి సంక్రమణం ఉండదో ఆ నెలను అధిక మాసంగా చెప్తారు. ఇంకా దీనికి ఒక అపవాదం కూడా ఉంది. అంటే కొన్ని సందర్భాలలో 2 సంక్రమణాలు వస్తాయట. అది కొంచెం అరుదు. 2 సంక్రమణాలు కానీ అసలు సంక్రమణం లేకపోవడం కానీ. ఎందుకంటే ప్రతి నెలలోనూ నెల మధ్యలో ఏదో ఒక సమయంలో సూర్య సంక్రమణం ఉంటుంది. ఈ సంవత్సరం జ్యేష్ఠమాసంలో ఆ పరిస్థితి ఉంది కనుక జ్యేష్ఠమాస ప్రారంభం నుంచి, అంటే దీన్ని అధిక జ్యేష్ఠం అనేటటువంటి పేరుతో చెప్పుకుంటాము, మే నెల 17 నుంచి జూన్ నెల 15వ తారీఖు వరకు అనుకుంటాను ఈ అధిక జ్యేష్ఠమాసం ఉంది. ఈ సమయాన్ని 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఆస్తికులందరూ ఉపయోగించుకుని తమ సాధనని చక్కగా మరింతగా మెరుగుపెట్టుకుని మరెంతో ఎక్కువగా దానికి తగినటువంటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ ఆ విధమైనటువంటి అవకాశం కల్పించమని ఈ నెలకి అధిపతి అయినటువంటి ఆ పురుషోత్తముణ్ణి ప్రార్థిస్తూ స్వస్తి.